So, hello guys, welcome back to my channel, Diksha's BTech Life. సో నెక్స్ట్ మనమైతే హాస్టల్ లైఫ్ గురించి డిస్కస్ చేద్దాము. సో ముందు హాస్టల్ లైఫ్ అనగానే గుర్తొచ్చేది మనకి హాస్టల్ బ్లాక్స్, అంటే గర్ల్స్ హాస్టల్ బ్లాక్స్ ఎన్ని ఉన్నాయి, బాయ్స్ హాస్టల్ బ్లాక్స్ ఎన్ని ఉన్నాయి అని చెప్పి. సో గర్ల్స్ కి అయితే మనకి 4 బ్లాక్స్ ఉన్నాయి. అయితే ప్రెసెంట్ ఇప్పుడైతే 4 బ్లాక్స్ ఉన్నాయి. సో మొత్తం అయితే గర్ల్స్ హాస్టల్స్ ఎకడమిక్ బ్లాక్ ఉండేది కదా, వి బ్లాక్, హోమిచే బాబా బ్లాక్ ని మేమైతే ఎకడమిక్ బ్లాక్ అంటాము. సో ఎకడమిక్ బ్లాక్ బ్యాక్ సైడ్ అనేది మాకైతే 5 హాస్టల్స్ ఉంటాయి అనమాట. సో 5 హాస్టల్స్ లో 4 హాస్టల్స్ అనేవి గర్ల్స్ హాస్టల్స్ అనమాట. సో ఒకటి ఏంటంటే ప్రొఫెసర్స్ అనమాట. సో కొంతమంది ప్రొఫెసర్స్ ఏంటంటే మాకు వచ్చే వాళ్ళు ఇక్కడే ఉంటారు, ఈ ప్రొఫెసర్స్ బిల్డింగ్ లోనే ఉంటారు. వాళ్ళు కూడా ఒక బిల్డింగ్ ఇస్తారు కాబట్టి. సో కొంతమంది ప్రొఫెసర్స్ ఏంటంటే వాళ్ళు బయట నుంచి వస్తారు. సో ఇలా 5 బ్లాక్స్ అయితే గర్ల్స్ కి, అంటే 4 అని చెప్పొచ్చు. సో 5 బ్లాక్స్ ఒక దగ్గర ఉంటాయి కాకపోతే. సో 4 బ్లాక్స్ ఫర్ హాస్టలర్స్ అంటే గర్ల్స్ కి, అండ్ బాయ్స్ కి వచ్చేసరికి టూ బ్లాక్స్ ఉన్నాయి ఇప్పుడు ప్రెసెంట్ అయితే, గంగా అండ్ వేదవతి. సో గంగా అనేది 26 ఫ్లోర్స్ ఉంటుంది, చాలా పెద్దది. అండ్ వేదవతి, సో ఇలా 2 బ్లాక్స్ అయితే బాయ్స్ కి ఉందనమాట. బాయ్స్ కి ఏంటంటే కొంచెం వి బ్లాక్ కొంచెం దూరం గర్ల్స్ తో కంపేర్ చేస్తే. బాయ్స్ కి ఏంటంటే ఎస్ఆర్ బ్లాక్, ఎక్స్ ల్యాబ్ ఇవి దగ్గరగా ఉంటాయి వాళ్ళకి బాయ్స్. అండ్ నెక్స్ట్ ఏంటంటే డే స్కాలర్స్ కి మాత్రం హాస్టల్లోకి ఎలా ఉండదు అనమాట. ఎందుకంటే వార్డెన్ మ్యామ్స్ ఉంటారు ప్రతి హాస్టల్ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ లో అయితే, అంటే ఐ మీన్ గ్రౌండ్ ఫ్లోర్ ఆర్ ఫస్ట్ ఫ్లోర్ లో అయితే మనకైతే వార్డెన్ మ్యామ్స్ అనేది ఉంటారు కాబట్టి. సో వాళ్ళైతే అంటే ఇంకా డే స్కాలర్స్ కి ఎలా అయితే ఉండదు. సో వాళ్ళు చూస్తే మాత్రం ప్రాబ్లం అయితే అయ్యిద్ది అనమాట. సో డే స్కాలర్స్ కూడా ఎక్కువ వచ్చే ఛాన్స్ అయితే చేయరు అనమాట. అలాగే హాస్టలర్ కి అండ్ డే స్కాలర్స్ కి అయితే ఐడి కార్డ్ అయితే డిఫరెంట్ ఉండిద్ది అనమాట. అంటే ట్యాగ్ అనేది సేమ్ అనమాట, బట్ ఐడి కార్డ్ కి కింద కలర్ మాత్రం డిఫరెంట్ ఇస్తారు. హాస్టలర్స్ కి ఏమో బ్లూ కలర్ ఇస్తారు, బట్ డే స్కాలర్స్ కి ఏమో ఆరెంజ్ కలర్ ఇస్తారు. సో ఆ కలర్ అనేది డిఫరెంట్ అనమాట, ట్యాగ్ ఒకటే ఉన్నా గానీ. అండ్ ప్రెసెంట్ అయితే 4 హాస్టల్ బ్లాక్స్ ఉన్నాయని చెప్పా కదా గర్ల్స్ కి, అండ్ బాయ్స్ కి అయితే ఓన్లీ 2 ఉన్నాయని చెప్పా కదా. బట్ ఇప్పుడైతే కొన్ని కన్స్ట్రక్షన్స్ అయితే చేస్తారు, ఒక 2-3 హాస్టల్స్. సో ఇంకా చాలా కన్స్ట్రక్షన్ జరుగుతుంది యూనివర్సిటీలో. అది హాస్టల్ అనే కాదు, కొన్ని బ్లాక్స్ కూడా అయితే కడుతున్నారు అనమాట. ఇంకా చాలా కన్స్ట్రక్షన్ అయితే జరగాల్సి ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ హాస్టల్ ఒక అడ్వాంటేజ్ మంచిగా ఒకటి ఏంటంటే మాకైతే ఇక్కడ నైట్ క్యాంటీన్ ఉండేది అనమాట. ప్రతి హాస్టల్ బ్లాక్ లో 3rd ఫ్లోర్, అది ఏ హాస్టల్ బ్లాక్ అయినా 3rd ఫ్లోర్ లో మాత్రం, అంటే గర్ల్స్ విషయంలో అని చెప్తుంది. గర్ల్స్ 4 హాస్టల్ బ్లాక్స్ ఉన్నాయి కదా, ప్రతి హాస్టల్ బ్లాక్ 3rd ఫ్లోర్ లో మాత్రం నైట్ క్యాంటీన్ అనేది అవైలబుల్ గా ఉండేది. అది నైట్ 9 తర్వాత 9:30 ఆ టైం, 9 to 11:30, 12 దాకా అయితే మీకు అవైలబుల్ గా ఉంటుంది. ఇంకా మీకు అంటే మీకు మెస్ లో నచ్చకపోయినా ఇంకైతే నైట్ క్యాంటీన్ లో మంచిగా తినొచ్చు అనమాట. సో నైట్ క్యాంటీన్ అనేది బెస్ట్ ఆప్షన్. 9 తర్వాత అయితే బయట ఎవరు తిరగకూడదు అనమాట యూనివర్సిటీ బయట. సెక్యూరిటీ ఇంకా విజిల్స్ వేస్తా ఉంటారు అనమాట. 9 అయింది అంటే ఇంకా మీరు మెస్కి వచ్చేసి ఇంకా 9 అయిపోతుందంటే మెస్ లో తినేసిన ఇంకా ఎవరి రూమ్స్ లో, అంటే ఎవరి బ్లాక్స్ లో ఒకళ్ళు వెళ్ళిపోవాలి. ఇంకా బయట అయితే 9 తర్వాత ఎవరు ఉండకూడదు ఇంకా. సో అలా అయితే మేము 9 కి ఇంకా, అంటే ఎవరైతే తినేసి వచ్చేసి ఇంక మేమైతే అటెండెన్స్ ఇచ్చేస్తాం అనమాట. మ్యామ్కి, వార్డెన్ మ్యామ్కి అయితే అటెండెన్స్ ఇవ్వాలి 9 లోపు. అటెండెన్స్ ఇచ్చేసి ఇంకా ఎవరి రూమ్ లోకి వాళ్ళు వెళ్ళిపోవాలి. అటెండెన్స్ ఇచ్చిన తర్వాత అయితే బయటకి అయితే ఎవరు వెళ్ళకూడదు, ఏ స్టూడెంట్ బయటకి అయితే వెళ్ళకూడదు వన్స్ అటెండెన్స్ ఇచ్చిన తర్వాత. సో అటెండెన్స్ ఇచ్చేసి మేమైతే మా రూమ్స్ కి వెళ్ళిపోతాము. మెస్ ఫుడ్ నచ్చకపోయినా ఆర్ నైట్ క్యాంటీన్ లో కూడా తినాలనిపించకపోయినా ఇంకా మీరైతే ఫుడ్ ఆర్డర్స్ పెట్టుకోవచ్చు అనమాట. అది ఏ డే అయినా పెట్టుకోవచ్చు అనమాట. ఇంకెవరు పర్మిషన్ ఏమీ అవసరం లేదు మీరు ఫుడ్ ఆర్డర్స్ పెట్టుకోవడానికి. సో అది ఏ డే అయినా పర్టికులర్ ఈ డేస్ లోనే పెట్టాలి అనేది అయితే ఏం లేదు. మీకు ఏ రోజైనా, ఇంకా ఏ రోజు ఏ ఫుడ్ నచ్చకపోయినా మాత్రం మీరైతే ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవచ్చు. స్విగ్గీ అయినా, పింకీ అని ఒక యాప్ ఉండేది ఎస్ఆర్ యూనివర్సిటీకి. స్విగ్గీ, జొమాటో, పింకీ, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాప్స్. ఇంకా లేకపోతే ఇలా కొన్ని దగ్గరలో ఉన్న కొన్ని బండిలు ఉంటాయి కదా, చిన్న చిన్న షాప్స్, కొంచెం అలాంటివి కూడా కొన్ని ఫోన్ నెంబర్తో డైల్ చేసినా గానీ వాళ్ళ ఫోన్ నెంబర్ కి జస్ట్ అంటే ఆర్డర్ పెట్టకపోయినా జస్ట్ కాల్ చేసి చెప్పొచ్చు అనమాట. మాకు ఇలా ఎస్ఆర్ యూనివర్సిటీ చెప్పి నీకు కావాల్సిన ఫుడ్ చెప్తే అలా కూడా ఆర్డర్ చేసే కొన్ని ఉన్నాయి అనమాట. సో ఇలా కొన్ని యాప్స్, ఇంకా ఎలా అయినా మీరైతే ఆర్డర్ చేసుకోవచ్చు. అది ఏ డేస్ లో అయినా ఆర్డర్ అయితే చేసుకోవచ్చు. ఫుడ్ ఆర్డర్స్ అనేది అవైలబుల్ గా ఉంది. అండ్ ఇంకొకటి హాస్టల్ లైఫ్ అంటే హాస్టల్ ఫుడ్ కూడా కదా. హాస్టల్ ఫుడ్ ఎలా ఉండిద్ది అని చెప్పి నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను. దాంట్లో మీకు పర్టికులర్ గా హాస్టల్ ఫుడ్ ఎలా ఉండిద్ది, అంటే హాస్టల్ ఫుడ్ ఏ రోజు ఏం పెడతారని చెప్పి నేనైతే ఒక క్లిప్స్ కూడా యాడ్ చేసి మీకైతే హాస్టల్ ఫుడ్ వ్లాగ్ కూడా ఉంది. సో అది కూడా వెళ్ళి చూడండి. అండ్
హాస్టల్ ఫుడ్ ఎలా ఉండిద్ది అని కూడా నేను లాస్ట్ లో కొంచెం చెప్పాను అనమాట. టేస్ట్ ఎలా ఉండిద్ది, క్వాంటిటీ ఎలా ఉండిద్ది అని చెప్పి. సో ఒకసారి ఆ వ్లాగ్ అయితే చూడండి, అప్పుడు మీకు హాస్టల్ ఫుడ్ అనేది ఐడియా ఉండిద్ది నా ఛానల్. నెక్స్ట్ హాస్టల్లో మీకు ఏ రిపేర్స్ వచ్చినా, ఏసీ రిపేర్ వచ్చినా, ఏసీ గాలి రావట్లేదు ఎక్కువ అని చెప్పి, ఫ్యాన్ రిపేర్ వచ్చినా, ఆర్ ఇంకా ఏ రిపేర్స్ ఉన్నా గానీ నీకు ఒక వెబ్సైట్ ఉండేది అనమాట, cap.srmap. అని చెప్పి ఆ వెబ్సైట్ లో మీరు కనుక మీ ప్రాబ్లమ్, మీ రూమ్ నెంబర్, మీరు ఏ టవర్ అంటే ఏ బ్లాక్ అనేది మాత్రం మెన్షన్ చేస్తే వాళ్ళు 24 hours లో మీకు ఇమీడియట్ గా ఆ రిపేర్ అనేది అంటే ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది అనమాట. సో ఏ ప్రాబ్లం వచ్చినా మీరైతే ఆ వెబ్సైట్ లో పెట్టేయచ్చు అనమాట. అంతకు ముందు దాకా మాకైతే ఈ వెబ్సైట్ కాదు, జస్ట్ వార్డెన్ మ్యామ్ కి ఇన్ఫార్మ్ చేస్తే మ్యామ్ చూసుకునే వాళ్ళు అంతా. బట్ ఇప్పుడు ఏంటంటే ఆన్లైన్, అంతా ఆన్లైన్ అనమాట, అంతా వెబ్సైట్ వచ్చేసింది కాబట్టి. సో మేము జస్ట్ మీకు ఏ ప్రాబ్లం ఉందని చెప్పి రూమ్ నెంబర్, ఆ ప్రాబ్లమ్, నెక్స్ట్ ఏ టవర్ ఇదంతా చెప్పేస్తే 24 hours లో మీ ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోయింది. సో ఇది గైస్ హాస్టల్ లైఫ్ గురించి నేనైతే మొత్తం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. హాస్టల్ లైఫ్ గురించి, యూనివర్సిటీ లైఫ్ గురించి అండ్ అకాడమిక్స్ గురించి సో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా గానీ నాకైతే కామెంట్ చేయండి, నేను మీ కామెంట్స్ అయితే ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అండ్ నెక్స్ట్ అయితే మీకు కనుక నా వ్లాగ్స్ ఏమైనా నచ్చినట్టయినా, యూజ్ అయినట్టు అనిపించిన, ఆల్రెడీ నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి అనమాట. ఫుడ్ గురించి అయినా, మెస్ ఫుడ్ గురించి అయినా, ఇప్పుడు ఇంకా చాలా వీడియోస్. సో అవన్నీ చెక్ చేసి నా వీడియోస్ కనుక యూజ్ అయినట్టుంటే సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఏపీలో మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాయిన్ అవ్వాలనుకున్నా సో వాళ్ళకైతే నా ఛానల్ అయితే సజెస్ట్ చేయండి. ఎందుకంటే ఇలా మెస్ ఫుడ్ అప్డేట్స్ అయినా, ఇంకా ఎస్ఆర్ఎం యూనివర్సిటీ గురించి ఏమైనా అప్డేట్స్ అయినా ఇంకా కొన్ని అయితే వాళ్ళు తెలుసుకుంటారు అనమాట. సో షేర్ విత్ ఆల్ యువర్ ఫ్రెండ్స్ దోస్ హూ వాంటెడ్ టు జాయిన్ ఇన్ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ AP. And thanks for watching. Hope you guys like this video. Please don't forget to like, share and subscribe.